ఇక్కడ నీకున్న పని గొప్పది కాదు, నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత చిన్నది. అర్థమవుతుందా? నీకున్న పని గొప్పది కాదు, నీకున్న శ్రమ గొప్పది కాదు, నీకున్న ఇబ్బంది గొప్పది కాదు, నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతే చిన్నదైపోతా ఉంది. అదే దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువైతే నీకు ఎంత పెద్ద పని ఉన్నా కూడా అది చిన్నగానే అనిపిస్తుంది. అవునా? అవునా? మార్టిన్ లూథర్ గారు తన యొక్క భక్తి జీవితం గురించి ఒక మాట అంటారు. నాకు ఈరోజు ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువ ప్రార్థన చేసి ఆ పనిలోనికి వెళ్ళాలంటాడు. ఏమంటారు? అయ్యబాబు ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి అని నువ్వు అనుకున్నావు అనుకో, రేపు ఉదయం లేచి నాకు రేపు ఉదయం చాలా పనులు ఉన్నాయి అని అంటే ఆ చాలా పనులు ప్రారంభించడానికి ముందు చాలా సమయం దేవునికి ఇవ్వాలంటాడు. అంటే నీ ఇచ్చే ప్రాధాన్యతే డిఫరెన్స్. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావు అనేటువంటిదే. ఈరోజు ఏది అడ్డు కాదు మనకి, మనం వేసుకుంటున్న అడ్డుకట్టలు. మరి సింహాల బోన్లో పడవేస్తారనే శాసనము దానియేలుకి అడ్డుకట్ట వేయలేకపోయింది. అగ్నిగుండంలో పడవేస్తారనేటువంటి శాసనము షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆపలేకపోయింది. ఈరోజు మనకి ఆపడానికి ఓ సింహాల బోనో లేకపోతే ఏదో అగ్నిగుండమో అవసరం లేదు, కానీ మనకు వచ్చే ఒక చిన్న తలనొప్పి చాలు మన దేవునికి ప్రార్థన చేయకుండా ఆపేయడానికి. మన చిన్న పంజాలు దేవుని ప్రార్థన చేయకుండా ఆపేయడానికి. సాకులు చెప్పటానికి ఈరోజు ఎవరు కూడా ఆలోచించట్లేదు. మరి దానియేలు ఏ సాకు చెప్పలేదు? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ సాకు చెప్పలేదు? అంటే నీ ప్రాధాన్యత స్థానం మారిపోతుందంతే, నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గిపోతుందంతే. ఈరోజు వీరి యొక్క విశ్వాసాన్ని సింహాల బోన్లు ఆపివేయలేదు. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బంధింపబడిన రాయి, ముద్ర వేసిన రాయి, సంఖ్యలతో బంధింపబడిన రాయి ఆపలేకపోయింది. హల్లెలూయా.